అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయట. నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో వాటిని సెటిరైట్ చేయడానికి పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడాల్సి వస్తుందట. అధికారంలో ఉంటే ప్రత్యర్థులపై ప్రతాపం చూపించాల్సింది పోయి సొంత పార్టీ నేతల మధ్యనే మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఇంతకీ కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? అసలు ఆధిపత్య పోరుకు కారణమేంటి? కడప జిల్లా టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిలను సొంత పార్టీ నేతలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులను పట్టించుకోకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకు అందలం ఎక్కిస్తున్నారని కడప టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లా టీడీపీ అధ్యక్షుడి చుట్టూ కొత్త కోటరి తయారైందనే టాక్ నియోజకవర్గంలోని నాయకుల మధ్య నడుస్తుందట. వలస నేతలకే పార్టీలు పదవులు పనులు దక్కుతున్నాయని టీడీపీ సీనియర్లు చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. కడప జిల్లాలో 2 దశాబ్దాలుగా ఉనికి కోసం పోరాడిన టీడీపీ మొన్నటి ఎన్నికల్లో సొంత జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు షాక్ ఇచ్చి అనూహ్యంగా 5 స్థానాలు గెలుచుకుంది. 4 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసులరెడ్డి సొంత పార్టీ నేతలపైనే సీనియర్లు లేదు, తొక్కలేదు, తోలు లేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కుంపటిని రాజేస్తున్నాయట. బీజేపీ జనసేనలను పక్కన పెట్టి సొంత పార్టీ టీడీపీలోని ఎవరికి వారుగా తమదే పై చేయి కావాలని నేతలు ఆరాటపడుతున్నారట. ఇదే అంశం ఇప్పుడు కడప కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేస్తుందట. జిల్లా టీడీపీలో విభేదాలకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైఖరి కారణమని జిల్లా టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. ఎన్నికల ముందు ఏకతాటిపై ఉన్న టీడీపీ నేతలు తీరా అధికారంలోకి వచ్చాక ఇలా ఎవరికి వారు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదనే చర్చ నడుస్తుందట. కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో మొదలైన విభేదాలు ఇప్పుడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాకరేపుతున్నాయట. జిల్లా కేంద్రమైన కడప, దాని పక్కనే ఉన్న కమలాపురం నియోజకవర్గ నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదంటున్నారు. ప్రతి వ్యవహారంలో ఉప్పు నిప్పులా ఉంటున్నారట. ఇటీవల కడప టీడీపీకి చెందిన నేత కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బహిరంగంగా మీడియాకెక్కి విమర్శలు చేశారు. ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా వర్గం తయారు చేసుకున్న కృష్ణారెడ్డి ఏకంగా కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడం 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య మరింత వైరాన్ని పెంచినట్లయిందట. ఇప్పటికే కొన్ని విషయాల్లో తొలిసారిగా ఎన్నికైన ఈ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అసమ్మతి నేతలు అధిష్టానం వద్దకు వెళ్లకుండా మరో నేత దగ్గరకు వెళ్లడం ఏంటన్న చర్చ నడుస్తుందట. ఈ వ్యవహారాన్ని వెనుక నుండి ఎవరు నడుపుతున్నారు అనేది కడప టీడీపీలోని మాధవిరెడ్డి వర్గం నేతలకు తెలిసినా అవసరమైనప్పుడు తేల్చుకుందామన్న ధోరణిలో ఉన్నారట. కడప అసెంబ్లీ సెగ్మెంట్ లోనే కాదు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొందరు ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయట. ఇక కూటమి ధర్మాన్ని టీడీపీ నేతలు పాటించడం లేదని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పైన మీడియా వేదికగా విమర్శలు చేశారు. తీరు మార్చుకోకపోతే తాము తాడుపేడు తెలుసుకునేందుకు సిద్ధమవుతామంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. సొంత పార్టీలోనే కాక కూటమి పార్టీ నేతల మధ్య కూడా విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా దుమారం రేపుతుందట. కడప జిల్లాలో కడప, కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీ అధిష్టానం సీరియస్ గానే చూస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేను పిలిపించి వార్నింగ్ ఇవ్వాలనుకుందట. అయితే అసెంబ్లీ వ్యవహారాల పని ఒత్తిడితో కడప నేతల పంచాయతీని తేల్చే సమయం లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కూడా కడపలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆరా తీశారని ప్రచారం జరుగుతోంది. శృతి మించితే నేతలను కట్టడి చేసేందుకు అధిష్టానం నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. మరి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ జిల్లా పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.